హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడర్న్ హర్షిని. చాలా రోజుల క్రితం తీసిన వీడియోస్ అన్నీ కూడా ఫోన్లో ఉండిపోయాయండి. అవి మీ అందరి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది లాంగ్ బ్యాక్ అరౌండ్ 1 year బ్యాక్ మల్తాయి స్టూడియోస్ వాళ్ళు ర్యాంపాక్ షో కండక్ట్ చేశారు. ఆ షోలో ట్రాన్స్జెండర్స్కి వాక్ చేయడానికి ఆపర్చునిటీ కల్పించారు. ఈ షోలో నేను అంటే మీ మోడర్న్ హర్షిని అండ్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ చంద్రముఖి మువ్వల్ గారు, అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ 3 ఫేమ్ తమన్నా సింహాద్రి గారు, ఎట్ ద సేమ్ టైం మాతో పాటుగా ఇంకొంతమంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వ్యక్తులు కూడా ఈ షోలో వాక్ చేశారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా చూడండి. నేనే వాక్ చేసుకొని వస్తున్నాను. మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇచ్చారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లుక్ ఇచ్చారండి వాళ్ళు. ఇందాక మేకప్ కూడా చూసారండి. మొత్తం వీడియో తీయడానికి అవ్వలేదు. నా దగ్గర ఎంత ఉంటే అంత పెట్టాను అనమాట. చూడొచ్చు హౌ ఐ యామ్ వాకింగ్. సో బిఫోర్ స్టేజ్ వాళ్ళు కొరియోగ్రఫీ చేశారు. వాకింగ్ ప్రాక్టీస్ కూడా చేయించారండి మా అందరితో. సో మేక్ ఓవర్ ఇచ్చారు, హెయిర్ స్టైల్ మేక్ ఓవరు. దీనికి జడ్జెస్ ముంబై నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ జడ్జెస్గా వచ్చారండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. యూ యు ఆల్ నోస్ అండి, చాలామందికి తెలియకపోవచ్చు. మల్తాయి స్టూడియోస్ మోక్ష్ గారు చాలా చాలా సపోర్టివ్గా ఉంటారండి ఎల్జిబిటిక్వై ట్రాన్స్ పీపుల్కి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళటానికి సహకరిస్తూ ఉంటారు. ఎంబీసీ ఎంబీసీ 2022 అండి. ఇది అరౌండ్గా 2 years బ్యాక్ జరిగిందండి. సో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ వాచ్ చేసి లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ వన్ సింగిల్ కంటెంట్ ఇవ్వట్లేదండి. నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ గురించి కాదండి, సొసైటీలో అవేర్నెస్ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ట్రాన్స్జెండర్స్ లైఫ్ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి, ఎట్ ద సేమ్ టైం కుకింగ్ వీడియోస్ అని, ఫ్యాషన్ వీడియోస్ అని, యాక్టింగ్ వీడియోస్ లైక్ ఇలా మల్టిపుల్ సెక్టార్స్ సంబంధించిన మల్టిపుల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో. ఒక్క సెక్టారే కాకుండా. సో నా గంట కొట్టినట్టయితే నా ఛానల్లో ఉన్నటువంటి గంట కొట్టినట్టయితే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వాక్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వాక్ చేస్తున్నప్పటికీ కూడా చూడండి ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా వాక్ చేస్తున్నారంటే మీరందరూ గమనించవచ్చు అనమాట. వీళ్ళందరూ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళండి. ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ చేస్తున్నారు. లైక్ నాకు కానీ, చంద్రముఖి గారికి కానీ, తమన్నా సింహాద్రి గారికి కానీ ప్రీవియస్గా వాక్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదండి. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికి కూడా చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా వాక్ చేస్తున్నారండి వీళ్ళందరూ. మీరు చూడొచ్చు వాళ్ళ వాకింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్. చాలా చాలా వాక్ చేస్తారండి. దీని తర్వాత కూడా మమ్మీ, అక్క ఎక్కడన్నా ర్యాంప్ వాక్స్, ఎక్కడన్నా మోడలింగ్స్ ఉంటే మాకు చెప్పండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము, మాకు బాగా నచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఫాలోఅప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ జనరేషన్లో మీ అందరూ చూస్తున్నారు కదండి, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కూడా అన్ని రంగాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలము, మేము ముందుకెళ్ళగలము అని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ వన్ సెక్టార్ అండి, అన్ని సెక్టార్లు. చూడండి నడుచుకుంటూ వస్తుంది కదా తను, ముంతాజ్ బేగం. అసలు మోడలింగ్ ఎక్స్పీరియన్సే లేదు తనకి. తనుశ్రీ అంటారు, తన ఖమ్మంలో ఉంటుంది. ఫస్ట్ టైం అయినప్పటికి కూడా చాలా కాన్ఫిడెంట్తో వాక్ చేస్తుంది. మేమందరం నవ్వుకున్నాం. బట్ ఫస్ట్ టైం, బట్ షీ డిడ్ ఇట్. ఫైనల్లీ షీ డిడ్ ఇట్ అండి. సో ఫ్రెండ్స్, అన్ని రంగాల్లో కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సాధ్యమైతే ఆపర్చునిటీస్ ఇవ్వండి, వీలైతే ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయొద్దండి. చాలా వరకు చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ డిస్కరేజ్ చేయొద్దండి. మీరు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మా అందరిని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ అయిపోయింది, వాక్ అయిపోయిన తర్వాత సో అందరినీ కూడా స్టేజ్ మీద లైక్ సీక్వెన్స్లో నించోపెట్టడం జరుగుతుంది.
ఇక్కడ నేనున్నాను మెరిండస్ మా వదిన గారు ఇవాళనో చంద్రముఖి మువ్వల గారు. ఆమె ఎక్కడున్నప్పటికి కూడా ట్రెడిషనల్ క్వీన్ ఆమె శారీలోనే ఉన్నారు. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోలేదనమాట. ఫోన్ ఎవరికో ఇచ్చానండి వీడియో తీయమని. తేడాగా పైకి కిందకి పక్కకి అటువైపు ఇటువైపు తీశారు వీడియో. సో ఫైనల్లీ ఎట్లాగైతే ఏమైందిలే అని చెప్పి వాక్ చేసుకుని ఇగోండి తమన్నా సింహాద్రి గారు ఫైనల్లీ షో స్టాపర్గా వాక్ చేస్తున్నారు. వైట్ డ్రెస్లో ఏంజల్ లాగా వచ్చేస్తున్నారు ఆమె. సో షీఈ్ ద తమన్నా సింహాద్రి మీ అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ ఫేమ్ ఆమె. సో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా అండి చాలామంది కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చదువుకొని జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ చాలా వరకు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారండి. సో ఫ్రెండ్స్ సాధ్యమైతే మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ వాళ్ళకి కావాల్సింది జాలి దయ కాదండి, చిన్న ప్రేమ, చిన్న కేరింగు, చిన్న రెస్పెక్ట్ ఇవి దొరికితే చాలు ఇంకేమీ అక్కర్లేదు అని అనుకుంటారండి. సో మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా నేనేం చెప్పాలనుకుంటే అందరికీ కూడా సొసైటీలో గౌరవంగా బ్రతికే హక్కు ఉందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పిస్తుంది. మీరు మాత్రం ఎందుకు అలా ఉండాలి? అంటే కష్టపడాలి, పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, సొసైటీలో రెస్పెక్టబుల్గా బ్రతకాలి అనే ఆశతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది చిన్నతనం నుండి స్కూల్స్లో, కాలేజెస్లో, ఫ్యామిలీస్ నుండి ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ని ఫేస్ చేయలేక ఎడ్యుకేషన్ డ్రాప్ చేసి కమ్యూనిటీలోకి వచ్చి కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తుల్ని వాళ్ళు జీవిస్తూ అలానే ముందుకెళ్తూ ఉంటారు. సో అలా ఎప్పటికీ కాదండి. కొన్ని కలలు కనండి, డ్రీమ్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి. నేను అది చేయాలి, ఇది చేయాలని డ్రీమ్స్ పెట్టుకోండి. ఆ డ్రీమ్స్ని సాధించడానికి ముందుకెళ్ళండి, ప్రయత్నించండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని మహానుభావులు ఎంతోమంది చెప్పారండి. మనకి కృషి పట్టుదల ఉంటే సొసైటీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, సపోర్ట్ చేసినా చేయకపోయినా, కృషి పట్టుదలతో ఉంటే ఎన్ని ఓటములు వచ్చినప్పటికీ, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ మనం ముందుకెళ్ళొచ్చండి. చూడండి, మనం ఒక గమ్యం పెట్టుకొని గమ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, రాయి తీసి పక్కకెళ్ళి ముందుకెళ్ళాలి కానీ అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోలేం కదండి. అప్పుడు గమ్యం చేరలేము. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్లో కూడా అదే జరుగుతుందండి. ఏదో సాధించాలి, ముందుకెళ్ళాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని వస్తూ ఉంటారు. ఎవరో ఒకరు డిస్క్రిమినేట్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు, హరాస్ చేస్తారు, బుల్లింగ్స్ చేస్తారు. అప్పుడు మేము ముందుకెళ్ళలేదు, మా లైఫ్ ఇంతే అని చెప్పుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి కమ్యూనిటీలో ఉండిపోయి ఆ జీవితాన్ని అలానే జీవించడం జరుగుతుంది. సో అలా ఎప్పుడు చేయొద్దండి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదండి. ఒక్కసారి, 2 సార్లు మనకి డిస్క్రిమినేషన్ అవుతుంది, ఓటమి ఎదురవుతుంది. కానీ వాటిని ఎదిరించి మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలము అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదండి మా ఫ్యాషన్ షో వీడియో అనమాట. వాకింగ్ ఇది డ్రోన్లో కూడా తీశారండి. డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లో వాకింగ్ ఉంది, నార్మల్ వాకింగ్ ఉంది. చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా తీశారనమాట. మేమైతే ఈ షోలో బాగా ఏం చేసాము. వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మల్తాయి స్టూడియోస్ మోక్షి గారు. మీరు ఇలానే ట్రాన్స్ కమ్యూనిటీ క్యూఐ పీపుల్కి ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు యూ అండి. మీ మనసు, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పుడూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను, ప్లీజ్ అండి, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తోనే నేను ఇప్పటివరకు వచ్చాను. నాకు ఇంకా మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్కి అండ్ కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది. అలాంటి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ నీడ్ సపోర్ట్. చాలామంది ఇప్పటివరకు కూడా అండి మనకి 36K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి. నా 36K ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే నన్ను ఎప్పటికీ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ హర్షిని. థ్యాంక్ యూ అండి అందరికీ.